హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన రియల్ నంబర్స్ అనే చాప్టర్లో నుంచి 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, √5 ఈజ్ ఇర్రేషనల్, √7 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పాను. సో అదేవిధంగా √2 కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇది చెప్పడానికి ఒక చిన్న బేసిక్స్ ఇస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇర్రేషనల్ నంబరు, రేషనల్ నంబర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రేషనల్ నంబర్, రేషనల్ నంబర్ అంటే దాన్ని మనం క్యూతో డినోట్ చేస్తాము. సో విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q లాగా ఉంటే దాన్ని మనం రేషనల్ నంబర్ అంటాం. సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ q అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే క్యూ 0 అవ్వకూడదు. ఒకవేళ క్యూ 0 అయ్యింది అనుకోండి, సంథింగ్ బై 0 ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. 1 crore బై 0 దట్ ఈస్ ఆల్సో ఇన్ఫినిటీ. 1/0 ఇన్ఫినిటీ. కాబట్టి ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి సో అందుకోసమే ఆ క్యూ 0 కాకుండా ఏదైనా తీసుకోండి. 0 కాకుండా నేను 1 తీసుకుంటాను, -2 తీసుకోండి, ఏదైనా తీసుకో. ఓకే, ఎస్. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న p ఫర్ ఆల్ p కామా q బిలాంగ్స్ టు z అంటే ఎవరు? ఇంటీజర్స్ అని. సో z అంటే ఇంటీజర్స్ మన నంబర్ సిస్టంలో తెలుసు. అండ్ సో నెగటివ్ నంబర్స్, అదేవిధంగా పాజిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0 కూడా ఉంటుంది అనమాట. సో దాన్నే ఇంటీజర్ అని చెప్పచ్చు. ఓకే, సరే, ఇది రేషనల్ నంబర్ యొక్క డెఫినేషన్ అనమాట. మరి ఇర్రేషనల్ నంబర్, మరి ఇర్రేషనల్ నంబర్ని మనం క్యూ డాష్తో డినోట్ చేస్తాము. సో ఇర్రేషనల్ నంబర్ ఏంటి అంటే ఏ నంబర్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q రూపంలో రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అని చెప్పచ్చు. ఓకే, సో అయితే దీనికి ఎగ్జాంపుల్గా √2, √3, √5-2 అలా. సో దీని అంతటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఓకేనా? ఎస్. మరి మన ప్రాబ్లంలో షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 అనేది ఇర్రేషనల్ నంబరే. కానీ మనం ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయడానికి కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్తాం. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే మనం తీసుకున్న దానికి ఆపోజిట్ వస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా √2 ఈజ్ irrational. Let us suppose that √2 is rational అని తీసుకుంటాను. అలా తీసుకున్నప్పుడు కాంట్రడిక్షన్ వస్తుంది. కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు అలా తీసుకోవద్దండి. ఆల్వేస్ √2 అనేది ఇర్రేషనల్ నంబరే అని చెప్పచ్చు. ఓకేనా? సో అయితే మరి ఈ ఇర్రేషనల్ నంబర్ దానికి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చేస్తాను చూడండి. ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేయడానికి √2ని ఓకే, let us suppose that √2 is irrational. √2 is rational అని తీసుకుంటున్నాము. ఓకేనా? ఎస్. మనం అజంప్షన్ చేసుకుంటున్నాం ఏమని అంటే let us suppose that √2 is rational. ఓకే, ఎస్. సో √2 ఎప్పుడైనా ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అనమాట. సో రేషనల్ నంబర్ ఎలా ఉంటుంది? ఇందాక చెప్పా, p/q ఫామ్లో ఉంటుంది. దాన్నే నేను a/b అనుకుంటాను. మీరు p/q కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏబీలు ఎవరంటే కో ప్రైమ్స్. ఓకే, సో అది చెప్తాను. కో ప్రైమ్ అంటే వేర్ A and B are co-prime.
అండ్ ఆ బి అనేది 0 అవ్వకూడదు, నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎస్. సో ఏబీలు కో ప్రైమ్స్ అన్నమాట. మరి కో ప్రైమ్ చెప్పడానికి నేను ప్రైమ్ నంబర్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? ఏ నంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ వన్ ఓన్లీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నంబర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2కి ఫ్యాక్టర్స్, సో ఈ 2కి డివైడ్ అయ్యే నంబర్స్ 1, 2 అంతే. 1 టేబుల్లో 2 ఉంది, 2 టేబుల్లో 2 ఉంది, కాబట్టి 1, 2 ఫ్యాక్టర్స్ అవుతాయి 2కి. ఈ 1, 2 కాకుండా మిగిలినవి ఏదైనా వస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 6. సో 6కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. 1 టేబుల్లో 6 ఉంది, 2 టేబుల్లో 6 ఉంది, 3 టేబుల్లో 6 ఉంది, 4 టేబుల్లో లేదు, 5 టేబుల్లో లేదు, 6 టేబుల్లో ఉంది. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే 1 అలానే ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. ఈ 2 కాకుండా మిగిలినవి ఏవైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి, 2, 3 ఉన్నాయి. కాబట్టి సో ఇలా వస్తే దీన్ని ప్రైమ్ నంబర్స్ అనము. సో 1 ఇట్ సెల్ఫ్ కాకుండా మిగిలినవి ఏదైనా వస్తే ఆ నెంబర్ని ప్రైమ్ నంబర్ అనము. ఓకేనా? ఎస్. మరి 3 కూడా ప్రైమ్ నంబరే సార్, ఎందుకంటే ఫ్యాక్టర్స్ 1, 3 వస్తాయి అంతే, ఇంకేం రావు. 5 కూడా ప్రైమ్ నంబరే, దానికి ఫ్యాక్టర్స్ 1, 3 వస్తాయి. 1, 5 వస్తుంది. ఓకే. అలానే 9ని ప్రైమ్ నెంబర్ అనం సార్. ఓకే. సో 1 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది, 6 అవ్వదు, 7 అవ్వదు, 8 అవ్వదు, 9 అవుతుంది. సో 1 ఇట్ సెల్ఫ్ కాకుండా ఇక్కడ కొత్తగా 3 అనే వాళ్ళు వచ్చారు, కాబట్టి సో 9 అనేది ప్రైమ్ నంబర్ కాదు. ఓకే. ఎస్. మరి ఇక్కడ కో ప్రైమ్ అంటున్నాడు. కో అంటే పక్క పక్కన అనమాట, నైబర్స్ అంటాం కదా. సరే, ఇక్కడ కో ప్రైమ్స్ ఏంటంటే 2, 3 ఇవి 2 ప్రైమ్ నంబర్సే. సో అందువల్ల ఆ 2 పక్క పక్కన ఉన్నాయి, అందువల్ల దీన్ని ఏమంటాం అంటే కో ప్రైమ్స్ అంటాం. సో 3, 5 సో దాన్ని కూడా కో ప్రైమ్ అంటాం. 7, 11 దాన్ని కూడా పక్క పక్కన ఉన్నాయి ప్రైమ్ నంబర్స్. సో వాటిని ఏమంటాం అంటే కో ప్రైమ్స్ అంటాం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఏ బై బి, ఇక్కడ ఏ అనేది 2 తీసుకోండి, బి అనేది 3. సో ఇట్లా అనమాట, ఏ బై బి వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ అని, లేకుంటే 3/5 అట్లా. ఓకే. ఎస్. ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో నా ఫైనల్ టార్గెట్ చూడండి, 2 డివైడ్స్ ఏ అని ప్రూవ్ చేస్తాను, అదేవిధంగా 2 డివైడ్స్ బి అని ప్రూవ్ చేస్తాను. ఎస్. ఓకే. ఫైనల్గా నా టార్గెట్ అది. ఎందుకు సార్ అంటే స్టార్టింగ్లో నేను డిఫైన్ చేశాను ఆ ఏబీలు కో ప్రైమ్స్ అని, అంటే ప్రైమ్ నంబర్స్కి 1 ఇట్ సెల్ఫే ఫ్యాక్టర్స్ ఉండాలి, కానీ ఇక్కడ నేను ప్రూవ్ చేస్తాను 2 ఈజ్ కామన్ ఫర్ ఏ అండ్ బి. 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఏబికి. అంటే నువ్వు కో ప్రైమ్ తీసుకున్నావు, కో ప్రైమ్ తీసుకుంటే ఏమొచ్చాయి? ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో అలా తీసుకోకూడదు, కామన్ ఫ్యాక్టర్ రాకూడదు అనమాట. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ దట్ √2 ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని తీసుకోవాలి. ఓకే. సో అది అనమాట. సరే, ఇప్పుడు చూడండి 1/b ఉంది, b డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుతుంది, అంటే √2 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a. ఎస్. ఇప్పుడు చూడండి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2 ఇంటూ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇక్కడ చూడండి ఏబి హోల్ స్క్వేర్ ఉంది, దీన్ని నేను ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా బి స్క్వేర్ అవుతుంది. సో అంటే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే 6/3 అంటే ఏంటి దాని మీనింగ్? 3 డివైడ్స్ 6 అని. ఏ స్క్వేర్ బై 2 అంటే దాని మీనింగ్ ఏంటి? 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని. డివైడ్స్ అంటే రిమైండర్ 0 అవుతుందని.
కాబట్టి సో దీని మీనింగ్ రాస్తున్నాను. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకే, ఇంకొక చిన్న స్టేట్మెంట్ ఈ యొక్క రియల్ నంబర్స్ అనే చాప్టర్లో ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. లెట్ పి బి ఏ ప్రైమ్ నంబర్. పి అనేది ఒక ప్రైమ్ నంబర్ అవుతే ప్రైమ్ ఇఫ్ పి డివైడ్స్, ఆ ప్రైమ్ నంబర్ అనేది ఏని డివైడ్ చేసింది అనుకో. ఇఫ్ పి డివైడ్స్ ఏ దెన్ పి డివైడ్స్ బి డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకేనా, ఇది స్టేట్మెంట్ అనమాట, గుర్తుంచుకోవాలి. పి అనేది ఒక ప్రైమ్ నంబర్ అయితే పి డివైడ్స్ ఏ, అలానే పి డివైడ్స్ ఏ స్క్వేర్. ఓకే, సో దానిలాగానే 2 డివైడ్స్ ఏ స్క్వేర్. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అయినప్పుడు 2 డివైడ్స్ ఏ కూడా అవుతుంది. 2 డివైడ్స్ ఏ, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఓకేనా, ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పి అనేది ప్రైమ్ నెంబర్ తీసుకోండి. 2 డివైడ్స్ ఎస్ ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్, అదే 2 స్క్వేర్. ఏంటి ప్రైమ్ నెంబర్? 2 స్క్వేర్. ఎస్ 2 అనేది 2 స్క్వేర్ని డివైడ్ చేసి 2 స్క్వేర్ అంటే 4 అనమాట. కాబట్టి 4/2. సో దాని మీనింగ్ ఏంటి? 2 డివైడ్స్ 4. 4నే 2 స్క్వేర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ 2 డివైడ్స్ 2 ఆల్సో, అంటే ఇలా వస్తుంది అనమాట. 2 డివైడ్స్ 2. కాబట్టి ఏ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు ఏని కూడా డివైడ్ చేస్తుంది. సో అది ఒక స్టేట్మెంట్ లాగా మీరు గుర్తుంచుకోండి. ఎస్, ఇంకా మిగిలిందంతా ఈజీనే. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి? 2 డివైడ్స్ బి అని చేయాలి. ఓకే, ఎస్, మరి చూద్దాం. ఇప్పుడు నేను దీని మీనింగ్ రాస్తున్నాను. 2 డివైడ్స్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటి? a/2. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఇంకొక ఈ a/2 అనేది ఇంకొక ఇంటీజర్కి ఈక్వేట్ చేస్తున్నాను. సి అనే ఇంటీజర్ తీసుకుంటున్నా. a/2 ఈజ్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 2c అవుతుంది అనమాట. సో 2 అనేది డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి ఇది మల్టిప్లైర్ అవుతుంది. ఓకే, ఎస్. కాబట్టి ఇంకొక పాయింట్, దెర్ ఎగ్జిస్ట్ అంటే కొన్నిటికి మాత్రమే. దెర్ ఎగ్జిస్ట్ అండ్ ఇంటీజర్. దెర్ ఎగ్జిస్ట్ అంటే ఇట్లా సింబల్ రాస్తుంటాం, అంటే కొన్ని వాల్యూస్కి మాత్రమే. ఒక సి అనే ఇంటీజర్ని తీసుకున్నాను, ఇది దీన్ని ఏమంటాం? ఫర్ ఆల్ అంటాం, అన్ని వాల్యూస్కి అంటుంటాం. ఓకే, దెర్ ఎగ్జిస్ట్ అండ్ ఇంటీజర్ సి సచ్ దట్. సి అనే ఇంటీజర్ని తీసుకుంటున్నాను. అయితే ఏం రాసుకోవచ్చు సార్? ఏ ఈజ్ ఈక్వల్ టు 2c. దాన్ని a/2 ఈజ్ ఈక్వల్ టు సి కూడా రాసుకోవచ్చు. దీని మీనింగే అక్కడ రాశాను. ఓకే, ఎస్. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఎందుకు అలా సార్ అంటే నాకు ఇట్లా వచ్చేట్టుగా ఛాన్స్ ఉంది. అంటే a²/2 ఉంది కదా, దాన్ని b²/2 లాగా చేస్తాను. ఓకే, సో అది a² బదులు మళ్ళీ నేను 2b²ని ఉపయోగించుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో a² ఈజ్ ఈక్వల్ టు 2c². ఇందాక చెప్పాను, a ఇంటూ b² ఉన్నప్పుడు a² ఇంటూ b² రాసుకోవచ్చు. కాబట్టి a² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ c². ఎస్, మళ్ళీ a² ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే 2b² రాయొచ్చు. ఓకేనా, సో కాబట్టి a² ప్లేస్లో 2b² రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 4c². కావాలంటే మీరు సిన్స్ 2b² ఈజ్ ఈక్వల్ టు a² రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 2 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, కట్ అవుతుంది. సో b² ఈజ్ ఈక్వల్ టు ఇంకా 2c² ఉందన్నమాట. ఎస్, ఇప్పుడు మనకేం కావాలి? 2 డివైడ్స్ బి రావాలి. కాబట్టి ఫస్ట్ ఇది రావాలి మనకి. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 10, దాన్ని 10 ఈజ్ ఈక్వల్ టు x. బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే సార్. లెఫ్ట్ సైడ్లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న x ఒకటే మీనింగ్. ఎస్, కాబట్టి నేను ఫస్ట్ 2c² ఈజ్ ఈక్వల్ టు b² రాస్తున్నా. 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. c² ఈజ్ ఈక్వల్ టు
బి స్క్వేర్ బై 2. ఎస్, ఇప్పుడు దీని మీనింగ్ చెప్పండి. 2 divides b square, again by the statement 2 divides b. Okay, yes, so that implies 2 divides b square. That implies 2 divides b also. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇచ్చేసాను, నంబర్. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 1 2 నుంచి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది ఏకి బికి. మరి నువ్వు తీసుకునేది కో ప్రైమ్, సో కాబట్టి ఫ్యాక్టర్స్ 1 ఇట్ సెల్ఫ్ కాకుండా మిగిలినవేవి ఉండకూడదు. కానీ ఇక్కడ ఎవరు వచ్చారంటే 2 వచ్చారు. కాబట్టి మనం అనుకున్న అజంప్షన్ అంతా రాంగ్ అవుతుంది. ఆల్వేస్ √2 ఈజ్ ఇర్రేషనల్, దట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఎస్, మరి అదే రాస్తున్నాను. Okay, so from 1 and 2, we get 2 is a common factor. 2 is a common factor for both A and B. For A and B. Okay. Next. So this is contradiction. This contradicts. ఇలా వస్తుందంటే రాదు, కామన్ ఫ్యాక్టర్ రాదు అసలు. నువ్వు ఎందుకంటే కో ప్రైమ్ తీసుకున్నావు. దిస్ కాంట్రడిక్ట్స్ అంటే కాంట్రడిక్ట్స్ అంటే విరుద్ధము, అలా తీసుకోవద్దండి. దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్, మనకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి? ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. అయితే మళ్ళీ మనకు తెలుసు వాటికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. అండ్ నో హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 కాకుండా మిగిలినవి ఏముండవు. నో హ్యావ్ కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1. ఓకే, సో కాబట్టి మనం అనుకున్న అజంప్షన్, సో అవర్ అజంప్షన్, ఈ మ్యాటర్ అంతా రాయాలన్నా సార్. ఎస్, డెఫినెట్గా రాయాల్సిందే. మనం చేసేది ప్రాబ్లం కాదు, ప్రూఫ్ చేస్తున్నాం కాబట్టి సో ఇదంతా రాయాల్సిందే. అవర్ అజంప్షన్ అన్నిటికీ ఒకటే మ్యాటర్ ఇది. ఓకే, √3 ఈజ్ ఇరేషనల్ అన్న, √7 ఈజ్ ఇరేషనల్ అన్న, √5 ఈజ్ ఇరేషనల్ అన్న, అంతా ఒకటే ప్రొసీజర్. ఓకే, గుర్తుంచుకోండి, ఒక్కటి నేర్చుకోండి పర్ఫెక్ట్గా, మిగిలిందంతా చేసేయచ్చు. సో అవర్ అజంప్షన్ దట్ ఏమనుకున్నాం సార్, √2 ఈజ్ రేషనల్ అనుకున్నాం. అది రాంగ్ అవుతుంది, ఈజ్ రాంగ్. ఇంకా హెన్స్ √2 ఈజ్ ఇర్రేషనలే. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.